అనేక డిబేట్లో చెప్తా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి దౌర్భాగ్యం ఉందంటే, ఈ కులాల చుట్టూ తిరుగుతా ఉండే అంశాన్ని అనేక సార్లు మీరు తెర ముందుకు తెచ్చిన విషయమే. ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఇటు ప్రతిపక్ష పార్టీ ప్రజా సమస్యల మీద పోరాడకుండా, ఈ కులాల రాజకీయాల్లో, మతాల రాజకీయాల మీద ఈ చిచ్చులు పెట్టుకుంటూ జరుగుతున్నటువంటి క్రైమ్ మొత్తాన్ని కూడా దానికి కూడా కులాలు ఆపాదిస్తూ ఈ విధంగా బెనిఫిట్ పొందాలని చూస్తూ ఉంది. ఎందుకంటే ప్రజల సమస్యల మీద పోరాడకుండా నెక్స్ట్ టైం మనం వస్తామో లేదో కాబట్టి ఈ విధంగా కూటమిలో చీలికలు తీసుకొస్తే బెటర్ ఏమనే ఆప్షన్లో ప్రతిపక్షం ప్రయత్నిస్తుందనేది ప్రధాన అధికార పార్టీ యొక్క వాదన. ఏమంటారు? రహీం గారు, మీకు అట్లాగే శ్రీనివాసరెడ్డి గారికి, సోదరి ఆశాబిందు గారికి, మెగా నైన్ ప్రేక్షకుల నమస్కారం. ఎప్పుడో గాంధీ గారి గురించి కూడా ఒక తెలుగు కవి ఒక పాట రాశాడు. ఏమనంటే, కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ కోమటాయి పుట్టితేనేమి. గాంధీ గారు కూడా కోమటి అని చేశారు. చూస్తున్నాం మనం. శ్రీకృష్ణదేవరాయ లేకులం, కాకతీయుల లేకులం, ఇవాళ ఆ చర్చ కూడా జరుగుతుంది. దుర్మార్గంగా రాజులు రాణులు అప్పటి వాళ్ళందరికీ కూడా మన కులాలను అంటగట్టుకొని మనం తిరుగుతున్నాం. ఎప్పుడు మీరు అన్నది మాట ఇప్పుడు కూడా అంటారు. మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అట్లా తెలంగాణలో కలిసిన తర్వాత, విడిపోయిన తర్వాత ఇంకా మరీ ఎక్కువైంది. దానికి కారణం ఏంటంటే, దేత్యాడి అంటే భయంసుడి అన్నట్టు మన పత్రికలు మీడియాని అయితే వాళ్ళని తప్పడుతున్నాను. వాడు స్పష్టంగా చెప్తాను. 50 ఏళ్ళ సీనియర్ జర్నలిస్ట్ చెప్తాను. పత్రికలు మీడియా సంస్థలు కూడా ఇటువంటి ఊసుగొక్క కవర్లను ముందుకు తీసుకొస్తున్నారు. నేను ఇప్పుడు ఇక్కడికే వస్తాను. నేను వాళ్ళ చెప్పుల్లో కాలు పెట్టను. కానీ రావణ్ ఇష్యూ నుంచి మొదలు పెడితే, రావణ్ ఇష్యూలో మొదట వైసీపీ వారికి సమర్థించింది. తర్వాత ఎందుకో మరి ఆయన కులం బయటపడదేమో, తర్వాత కాదు మాకేం సంబంధం లేదు కదా. ఏమంటున్నాడు, రావణ్ ఇష్యూను ఒక పౌర హక్కుల ఉద్యమంగా చూస్తే, పౌర హక్కులు ప్రశ్న వేయడం వరకు చూడాలి, అంతవరకే. మా ప్రశ్న తప్పైతే ఖచ్చితంగా జైల్లో కూర్చోవలసిందే కదా. అది ఆ తర్వాత ఇంతకుముందు సోదరి బిందు గారు మాట్లాడినట్టు, తర్వాత జడాశ్రవణం, తర్వాత వరుసగా చూస్తున్నాం ఆ పరిణామాలని. వ్యక్తిత్వ హనం వ్యక్తిగతంగా విమర్శించి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు రా ఎన్టీఆర్, అసలు రాలో ఆర్ఏఏ ఉండాలి. రా అంటే ఆర్ఏఏ ఉండాలి. కానీ ఆర్ఏ డబ్బులు ఎందుకు వచ్చింది అర్థం కాదు. ఆర్ఏ డబ్బులు 2 ఉన్నాయి. ఒకటేమో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఒకటి ఉన్నది. ఆర్ఏడబ్ల్యూ అంటే మనం గూగుల్లో చెక్ చేస్తే కనపడుతుంది మనకు. ఆర్ఏడబ్ల్యూ అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని కూడా చాలా సంస్థ, పెద్దది, ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఉన్నది. అది విడిచిపెట్టి రా ఎన్టీఆర్ అంటే ఆర్ఏ పెట్టినా సరిపోతుంది, డబుల్ ఏ కూడా పెడితే దీర్ఘానికి డబుల్ ఏ పెడతాం, అయిపోయింది. ఇవాళ ఏంటంటే, ఇది మే 12 నాడు మొదలైంది. మే 12 నాడు ఒక ప్రకటన వచ్చింది. రా ఎన్టీఆర్ అని చెప్పి రాజకీయాలు పిలుస్తున్నా అభిమానులందరూ కోరుతాం. మే 13 నాడే ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక వివరణ వచ్చింది. నేను పాతాంతి తిరిగే దొరికింది. మేము రాజకీయాలు రావడం లేదు, ఇదంతా మా అభిమానులు ఉంటారు చాలా మంది, ఎవరో అంటుంటారు, దానికి సంబంధం లేదు మాత్రం వివరణ ఇచ్చారు. సరిగ్గా 2 నెలల తర్వాత మళ్ళీ ఇది మొదటి క్వశ్చన్ చూసింది కదా. దీనికి కారణం ఏంటంటే, ఓ 2-3 రోజుల క్రితం జమీన్ రైతు అని నా మిత్రుడే, అక్కడి నెల్లూరులో స్థానిక పత్రిక ఉంది. ఆ జమీన్ రైతు ఆయన నా పుట్టినరోజు ఎట్లా తెలుసుకుంటాడో కానీ ప్రతిసారి 25th జూలై నాడు నా ఫోటో వేసి ఒక కవిత ఎవరో రాస్తారు, వాళ్ళు వేసుకుంటారు. అయితే జమీన్ రైతులో ఈ పత్రిక వచ్చింది, ఈ వార్త వచ్చింది ఒకటి నెల్లూరు జిల్లాలో. ఆ తర్వాత ప్రధాన పత్రికలో మీరు ఇంతకుముందు ప్రశ్న వేశారు శ్రీనివాసరెడ్డి గారికి. ఆ ప్రశ్నలో ఇంక్లూడింగ్ సాక్షి పేపర్ నుంచి మొదలుకొని సోషల్ మీడియా అంటే, సోషల్ మీడియా హ్యాండిల్ ఎవరిదో వాళ్ళది మాత్రం అఫీషియల్ హ్యాండిల్ నుంచి వస్తే వాళ్ళే బాధ్యత వహించాల్సిందే. దీని వచ్చింది. అసలు ఇవాళ కొత్త కాదు. తెలుగుదేశంలో పార్టీ ఎవరిది, పార్టీ ఎవరు సొంతం చేసుకున్నారు, వెనుపోటు ఎవరిది, తిరుగుబాటు ఎవరిది అని నడుస్తున్నది. నాదెళ్ల భాస్కరరావు వెనుపోటు అవుతుంది, చంద్రబాబు నాయుడు తిరుగుబాటు అవుతుంది. చూస్తున్నాం కదా. పత్రికల మూడ్ని బట్టి, ఆనాడు ఉన్న పత్రికలను బట్టి ఇది మారుతున్నారు. ఎవరైనా ద్రోహం చేస్తే 2 ద్రోహాలే అయింది. దాంతోపాటు చాలా సార్లు తెలుగుదేశం పార్టీ వెనుకకు పోతే హరికృష్ణ గారు ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించాము. ఏది వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులందరూ లక్ష్మీ పార్వతి కోసం ఏకమైనరు. ఆ తర్వాత విడిపోయిన క్రమంలో మంత్రిగా వండుకుంటూనే హరికృష్ణ గారు చాలా సార్లు వ్యతిరేకించేవారు. శ్రీనివాసరెడ్డి గారు గుర్తుండేది, ఒకసారి ఈ సమైక్యాంధ్రలోనే, అంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే విడిపోతుంది ఎట్లాగో తెలుసుకున్నప్పుడు ఒక సమావేశం గుంటూరులో జరిగింది. ఆ గుర్తు నేను కూడా అక్కడ అఖిల పక్షంలో నేను కూడా పాల్గొన్నాను. అసలు సంబంధం లేకుండా హరికృష్ణ గారు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు స్టేజ్ మీద తిరుగుతున్నారు. అసలు ఆయన పిల్లలు ఎవరు కూడా, ఆయనకు కుర్చీ ఇచ్చారు, కూర్చోమని. కానీ ఆయన అఖిలపక్షం సమావేశం జరుగుతుంది, అందరూ ప్రముఖ నాయకులు అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. అప్పటికి వైసీపీ ఇంకా ఉన్నది కానీ వైసీపీ కూడా వచ్చినట్టుంది. అంటే మొత్తం మీద వాళ్ళు తిరుగుతున్నారు. ఆయన ప్రజలకు ఇట్లా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నాకు అర్థం కాదు ఎందుకు తిరుగుతున్నారు. అంటే తెలుగుదేశంలో 2 అధికార కేంద్రాలు ఉండొద్దు అని వరకు ప్రయత్నం జరిగింది. హరికృష్ణ గారు దురదృష్టవశాత్తు మరణించారు. అంతకుముందు వరకు చంద్రబాబు నాయుడు థ్రెట్ గా ఉండే. ఆ విషయం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సరిగ్గా ఆ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ ను జూనియర్ ఎన్టీఆర్ వాడుకోవడం బాగా మొదలైంది. ఇవాళ వైసీపీ కానీ టీడీపీ కంటే ఎక్కువ వైసీపీ శ్రేణులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితో సహా మనకు సీనియర్ ఎన్టీఆర్
మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. ఆయన ఆయన మీద మర్యాద చూపెడతారు, చంద్రబాబుని విమర్శిస్తారు. ఎందుకంటే పార్టీ ఆయనది కదా అనే మాట వైసీపీ వాళ్ళు ఎప్పటికంటున్నారు. అట్లాగే పేర్లు మాత్రం తీసేసిండు, పెట్టిండు. చాలా చూస్తున్నాం. ఎన్టీఆర్ మన దాన్ని తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం, ఇవన్నీ పేర్ల రాజకీయాలు. ఇంకా ఇక్కడికి వస్తే ఎప్పుడైతే జమీన్ రైతు ఇతరత్ర 4 పత్రికలు రావడం మొదలైందో మళ్ళీ ఒకసారి అప్పుడే ఇచ్చిండ్రు. ఇప్పుడు రెండోసారి మొన్న వివరణ ఇవ్వాల్సి వచ్చింది కదా. రా ఎన్టీఆర్ మా ఊరు వాడ కార్యక్రమంలో పాల్గొంటున్నారని 18th జూలై, ఇప్పుడు ఇంకో 5 రోజులు, ఇంకా 3 రోజులు, 18th జూలై తిరుపతిలో సభ జరుగుతుందని చెప్పి పోస్ట్ వేశారు. దీనికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చేయాలంటే వైసీపీ మీద బురదలను పక్కన పెడతాం. ఏం చేయాలంటే అసలు ఇది ఎవడేసాడు ఈ పోస్టర్, ఇవాళ ఏ అడ్రస్ నుంచి, ఏ ఐపీ అడ్రస్ చూసి చేయొచ్చు కదా, వాడిని అరెస్ట్ చేసి లోపల పెట్టచ్చు కదా. స్పష్టంగా అరెస్ట్ చేయమంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఆఫీస్ కూడా వాడిని ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరిక చేయాలి, అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలంటున్నారు. ఈ మొత్తం గందరగోళానికి ఎన్టీఆర్ ఆఫీస్ ఎంత బాధ్యత, ఈ ప్రభుత్వం కూడా అంతే బాధ్యత అంటున్నారు. ఎందుకు చేయాలి చెప్పండి? నిజంగానే ఒక పుకారు లేవదీస్తే చూడండి, చట్టంలో స్పష్టంగా బిఎన్ఎస్ లో ఉంది, ఐపీసీ లో ఉంది. ఒక పుకారు లేవదీస్తే ఒక వ్యక్తి గురించి, ఒక ప్రముఖుడు, తన నటుడు బాగా బిజీ ఉన్నారు, ఇంతకుముందు చెప్పారు చాలా బిజీ అయినారు, సినిమాలో బిజీ అయిపోయినారు, ఆయనను తీసుకొస్తామని చెప్పి ఎవరో ప్రకటన చేస్తే వాళ్ళన్న ప్రకటన చేయాలి, తప్పు అని అభిమానులు ఉంటారు. కానీ ఇట్లాంటి విధాన నిర్ణయాలు చేసుకునే అభిమానులు ఎట్లా ఉంటారు? ఉదాహరణకు ఎన్టీఆర్ పేరు మీద రక్తదాన శిబిరాలు నడిపాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు, జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నా, ఎన్టీఆర్ పుట్టినరోజు కానీ ఇంకేదైనా కానీ ఒక మంచి సినిమా సక్సెస్ అయితే మీరు రక్తదాన శిబిరాలు నడిపేయండి, ఏదో అభిమానం చూపించుకోండి, ఎవరు వద్దాను. కానీ ఆయన రాజకీయ ప్రవేశం చేస్తుందని చెప్పి పుకారు పుట్టించి ఒక సభ పెడుతున్నాం తిరుపతిలో ఆయన ప్లేస్ మన హోటల్లో అని చెప్పి ఒక ప్రకటన వస్తే ఆ ప్రకటన మీద స్పందించాల్సింది మొట్టమొదటిగా మాది కాదని చెప్పడం కాదు, అటువంటి ప్రకటన చేసిన వారు ఎవరు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ ఆఫీస్ కోరాలి, దానికి తగ్గట్టుకి ప్రభుత్వం యాక్షన్ చేయాలి. లేకపోతే ఇట్లా అవాకు జవాకులు పేర్కొంటే ఎవడు పడితే వాడు పోతుంటే ఎన్టీఆర్ బదనాం అయింది కదా, కానీ అయింది, అవుతుంది కూడా అంటుంది. గతంలో చూడండి 2014 తర్వాత, 2014 కన్నా ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రవేశం గురించి ఎవరు మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి అధికారంలోకి వచ్చినాక 2016లో చాలా సార్లు ఎన్టీఆర్ పేరు తీసుకొని రాజకీయ ప్రవేశం చేస్తున్నాడు, ఆ మామను ఒక రకంగా చెప్పాను ఓడిస్తారు, అట్లా ఇట్లా అని చాలా ఎన్టీఆర్ పేరుని హైప్ చేసుకుంటూ 2-3 సార్లు ప్రకటనలు వచ్చినాయి గతం చూశారు. ఆయన గతంలో మొట్టమొదటి అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ప్రచారం కూడా చేసిండు. కానీ ఆ తర్వాత వైజ్ మ్యాన్ గా ఆయన ఏమన్నారంటే ఈ రాజకీయాలకు సంబంధం లేదు, ఇక ముందు ఏ పార్టీకి ప్రచారం చేయనని కూడా చెప్పిండు. చూసిండు కదా. ఇది ఒకటే కాదు, అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే అక్కడికి వైసీపీ వాళ్ళు ఉంటే అక్కడికి పోతే అల్లు అర్జున్ మీద ప్రచారం చేసిన సందర్భాలు చూసినాం. పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా అల్లు అర్జున్ పుట్టిందని చెప్పి ఇవన్నీ కుటుంబ కథా చిత్రాలను రాజకీయ కథా చిత్రంగా మార్చుకుంటున్నారు అంటే స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు రాజకీయ పార్టీలు రెండు కూడా ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు కదా, నేనేమంటున్నానంటే రాజకీయ పార్టీలు సన్యాసుల మఠాలు కావు రహించారు. ఏ చిన్న అవకాశం వచ్చినా వాడుకుంటాం, దాన్ని మనం తప్పట్లేదు. ఏ చిన్న అవకాశం వచ్చినా రాజకీయ పార్టీ దాని మీద బట్టగాల్చి మీద చేయడం సహజం, వీళ్ళు మళ్ళీ డిఫెండ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చే కల్లా మన ఎన్టీఆర్ గారి ఆఫీస్ నుంచి నేను కోరుతుందండి, ఒక అభిమానిగా, నేను ఎన్టీఆర్ గారు చాలా అభిమానం. ఇంకా ఆ ఎన్టీఆర్ గారు ఈ ఎన్టీఆర్ గారు కూడా అద్భుతమైన డైలాగ్ చెప్తారు, మంచి నటుడు, కొంచెం ఎత్తు తక్కువ ఉన్నాడు కానీ చాలా బ్రహ్మాండంగా ఉండేది అని నేను అనుకుంటాను. కనుక ఇక్కడికి వచ్చాక ఏంటంటే వాళ్ళ ఆఫీసు కేవలం ఏమంటారు ప్రకటన చూడుకోవడం కాకుండా ఈ ప్రకటన వెనుక నేను యాక్షన్ ప్లాన్ లేకపోతే నేను వాళ్ళ మీద తప్పు పెట్టకపోదు. ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చాక తిరుపతికి వస్తున్నాడు అంటే నేను రావడం లేదని కన్నీ చూరుకోవడం కాదు. అసలు ఎవడు ఇట్లా తప్పుడు ప్రచారం చేసిండు? ఒక ప్రముఖ నటుడు అక్కడికి పోయి రాజకీయ రంగ ప్రవేశం చేస్తుండ అనే వార్త వచ్చినప్పుడు కూడా ఇంత మిన్నకు ఉండడం సరి అయింది కాదంటే కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్టీఆర్ ఆఫీస్ది. వాళ్ళు కంప్లైంట్ తీసుకొని ఈ పోస్ట్ ఎవడు పెట్టిండో వాడిని తీసుకుపోయి లోపల పడేస్తే అసలు ఈ చర్చే ఉండదు. అనవసరంగా వీళ్ళేమో వైసీపీ వాళ్ళు మాకేం సంబంధం వాళ్ళు అనడు, అసలు రాజకీయ రచ్చగా మారుతుంది కదా. అసలు మీరు అన్నట్టు రహీం గారు చాలా రాజకీయ కార్యకలాపాలు ఉన్నాయి. అట్లాగే మీరు అన్నట్టు సంపద పెంచి అందరికి హామీ ఇస్తా అన్నారు. ఇది మైండ్ డైవర్షన్ పాలిటిక్స్, మనకు ఒక రకంగా చెప్పాను మైండ్ గేమ్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి ఏం కాదంటున్నాం. ఎవడో కాగానే ఒకసారేమో మన రావణ్ ఎపిసోడ్ 15 రోజులు నడుస్తుంది. ఇప్పుడు రా ఎన్టీఆర్ 15 2 నెలలు అంటున్నాను. ఒకటే మాట చూపిస్తాను. నేనేమంటున్నాను, ఈ రెండు పార్టీల విజ్ఞప్తి చేసి ఏంటంటే కబుర్లకు వీటికి రాజకీయ పార్టీలు లొంగొద్దు అంటున్నాను. నేను స్పష్టంగా ఇటువంటి మాటలు మాట్లాడితే ఫుజూలు మాటలు అంటున్నాను. ఎన్టీఆర్ గారు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. నిజంగానే రాజకీయ ప్రవేశం చేసిన ఆయన ప్రకటన చేస్తారు కదా, ఈ బినామీలు ఎందుకు, ఈ బినామీ ప్రకటన ఎందుకు అంటున్నాను. కనుక తెలుగుదేశాన్ని అస్థిరపరచడానికి జూనియర్ ఎన్టీఆర్ను ఒక సాధారణంగా వాడుకోవాలని ఎవరైనా చూస్తారంటున్నాను. ఇప్పుడు శత్రువు మిత్రుడు అన్నట్టు మరి మిత్రుడు శత్రువు అవుతారు కదా. కనుక ఇవాళ తెలుగుదేశం పార్టీని అస్థిరంగా చేయాలంటే నారా లోకేష్ వారసత్వ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాడు, నారా లోకేష్ అవుతాడు తెలుగుదేశం పార్టీ. పవన్ కళ్యాణ్ వేరే పార్టీ కదా. అందుకని ఇక్కడికి వచ్చే కల్లా
తెలుగుదేశం పార్టీని వీక్ చేద్దాం అనుకున్న ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం అయితే బాగుంటుండే అని లోపల మనసులోనే అనుకుంటారు, లోపల అనుకుంటారు. అది వాళ్ళు బయటపడుతున్నది. ఈ రాజకీయాలు మాని నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేసిన ప్రధాన ప్రతిభ ఎన్డీఏ కూటమి కానీ అటు పక్కన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడండి. సమయం లేదు మిత్రమా అంటున్నాను. ఇవాళ 2 ఏళ్ళే మిగిలింది, 3 ఏళ్ళే మిగిలింది. 3 ఏళ్ళు మొదటి లాస్ట్ సంవత్సరం ఎన్నికల సంవత్సరమే. దయచేసి రాష్ట్ర అభివృద్ధి పట్ల ఇదే భావనతో ముందుకెళ్తే పోటీ పడండి. అభివృద్ధి ఏంది, సంక్షేమం ఏంది, వీటి మీద పోటీ పడండి. మేము వస్తే చేస్తామని చెప్పండి. కానీ అనవసరంగా ఇటువంటి బయట నుంచి వచ్చిన సమస్యల మీద స్పందించుకుంటూ కూర్చుంటే అస్సలు ప్రజా సమస్యలు గంగలు కలుస్తాయి అంటారు. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక చెప్పారు కదా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి